హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథలపతినిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హ్యాపీ ఇవ్వండి. ఈ రోజు కథ ఆరగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 105. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆ మొగుడు కోసం పెళ్ళం, పెళ్ళం కోసం మొగుడు, ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నట్టు వాడి కోసం అది దాని తెలివితేటలన్నీ వాడేసింది. అంకుల్, ఇప్పుడు మనం హర్షని ఏం చేయలేమా? అసహనంగా అడుగుతుంది చిత్రంజన్ని చూస్తూ. ఫ్రస్ట్రేషన్ దాచుకుంటూ అడుగుతుంది తార. అయినా అంకుల్, ఒకసారి కోర్టుకొస్తే మీరే అంతా చూసుకుంటాను అన్నారు. అలా ఎలా వదిలేస్తారు అంకుల్? ఆ తార, అదేం డిఫెన్స్ చేసినా నేను అడ్డుకునేవాణ్ణి. కానీ అది 2 పాయింట్స్ తీసింది. పెద్ద పెద్ద లాయర్లు సైతం డిఫెన్స్ చేయలేని పాయింట్స్ రేస్ చేసింది. ఒక మనిషి బ్రతికున్నా కూడా 6 ఇయర్స్ కనపడకపోతే ఆ మనిషి బ్రతికే ఉన్నా చచ్చినట్టు డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చేసింది. అండ్ మెయిన్ థింగ్, దాని కలెక్టర్ బుర్రకు మీరు క్రియేట్ చేసిన క్రైమ్ సీన్ ప్లేస్ ఇంకెక్కడ దొరకనట్టు అక్కడే చేయాలా? ఇదంతా కూడా మనం ఇచ్చిన ప్రూఫ్స్ ప్రకారం శ్రావణి హత్య జరిగినట్టు ప్లేస్ మన డిస్టిక్ కాదు, వేరే డిస్టిక్. అంకుల్, ఆ డిస్టిక్ లో కేసు ఫైల్ చేస్తే అక్కడ శిక్ష పడేలా చేయొచ్చు కదా. అందుకే కదా ఫస్ట్ పాయింట్ తీసింది. గవర్నమెంట్ దృష్టిలో అసలు బ్రతికే లేని మనిషిని ఎలా చంపుతారు అనేలా పాయింట్ తీసింది. ఆ శ్రావణి ప్రపంచానికి ఉన్నా లేనట్టే. లేనిదాన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అంటుంది. పైగా వాణ్ణి తీసుకొచ్చి నాశనం చేశారు. వాడి వల్ల అడ్డంగా దొరికిపోయాం. కారులో పెద్ద పెద్దగా అరుస్తుంది అన్నాడు. అదే పెద్ద లూప్ పాయింట్. ఇప్పుడు అక్కడున్న ఆ బాడీ డిఎన్ఏ టెస్ట్ చేస్తే శ్రావణి కాదని తెలిసిపోతుంది. బ్రతికే ఉన్నదాన్ని చచ్చినట్టు మనం ప్రూవ్ చేయలేం. ఆ డిస్టిక్ లో కేసు ఫైల్ చేయకుండా మిస్సింగ్ కేసు ఫైల్ అయింది. ఇప్పుడు అక్కడ కేసు ఓపెన్ చేయలేము, ఇక్కడ కేసు స్టార్టప్ చేయలేము. అన్ని వైపుల నుంచి ఈ కేసు లాక్ చేసేసింది. ఇంకా ఆ శ్రావణి లోపలే ఉండి ఏం లాభం? దర్జాగా తిరిగి చావమను. అంతా నాశనం అయిపోయింది. ఈ హర్ష అనుకుంటే వాడికి తగ్గట్టే అది ఉంది. ఆ లాయర్ని ఉంచు ఉంచు అన్నా కూడా వాడు నా మాట వినలేదు. మనం పద్మవ్యూహంలో వేస్తే ఆ పద్మవ్యూహానికి మనల్నే బలి చేసి వాళ్ళు తప్పించుకున్నారు. ఇప్పుడు ఇంకా మనమేం చేయలేం తారా. హర్షని లోపల పెట్టేస్తే చాలు అనుకున్నా కానీ వాడి వెనక ఉన్న అది కూడా వాడికేం తక్కువ కాదు. తన కొడుకు రావటం చూసి విపుల్ అంటూ వెళ్తాడు. విపుల్, ఏమైంది? డాడ్, నన్ను ఈ కేసు నుంచి తప్పించారు. అండ్ మోర్, నా మీద ఎంక్వైరీ వేశారు అండ్ సస్పెండ్ చేశారు. ఇదంతా కూడా జానకి వల్లే డాడ్. వాళ్ళని వదలను, అస్సలు వదలను. శ్రావణి హత్య చేసింది వాడే అనేసి ఎలా అయినా ప్రూవ్ చేస్తాను. శ్రావణి హత్య ఏంటి విపుల్? శ్రావణి బతికే ఉంది కదా. అర్థం కాక అడుగుతాడు చిత్రంజన్. లేదు డాడ్, శ్రావణి చచ్చిపోయింది. నేనే చంపేశాను. వీళ్ళు చెప్పిన ప్లాన్ లో శ్రావణి ఎప్పటికైనా బ్రతికే ఉంటే ప్రాబ్లం అనేసి నేనే చంపేసి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ప్లాన్ చేద్దాం అనుకున్నా. కానీ వీళ్ళ ఫోన్ కలవలేదు. కానీ ఆ లోపు వీళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి అంతా నాశనం చేసేశారు. సరే, అయితే దాని బాడీ అక్కడే ఉంటే ప్రాబ్లం అనేసి నేను వెళ్లేలోపు మాయం చేసేశారు. ప్రస్తుతానికి అవసరం లేదు కదా అనేసి నేను వదిలేశాను. ఇప్పుడు చెప్పండి, దాన్ని ఎక్కడ పాతి పెట్టారు? పీపుల్, ఆ హత్య చేసింది నువ్వా? ఎందుకంత పని చేశావు? నేను హర్షని ఇరికించాలి అనుకున్నానే కానీ శ్రావణిని చంపాలనుకోలేదు. పాపం విపుల్, మనకి జెన్యున్ గా హెల్ప్ చేస్తే. హేయ్, నాకు హర్ష మీద జానకి మీద పగ సాధించడం మాత్రమే కావాలి. ఫస్ట్ ఆ బాడీ ఎక్కడుంది చెప్పు. దాని శవంతో మళ్ళీ ఆట మొదలు పెడతాను. ఈసారి మీరెవరూ అవసరం లేదు, నేనే ఆట ఆడతాను. ఆ హర్ష అంత చూస్తాను. ఆ రోజు మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి అక్కడికి వెళ్ళి శ్రావణిని తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ వెళ్లేసరికి శ్రావణి కింద పడి ఉంది. చూస్తే చచ్చిపోయింది. మాకేమో అర్థం కాలేదు. పోలీసులు వచ్చే టైం అవుతుంది, అందుకే ఇంక అక్కడే లాన్ లో పాతి పెట్టేశాం. డాడ్, ఆ శవాన్ని తీసుకొస్తాను. తర్వాత ఏం చేయాలో తెలుసుగా. హా విపుల్, ముందు చచ్చినట్టు ప్రూవ్ చెయ్యి. అప్పుడు వేరే డిస్టిక్ లో కేసు ఫైల్ చేసి అప్పుడు మళ్ళీ ఆట మొదలు పెట్టేద్దాం. కరణ్, తార ఇద్దరు విపుల్తో కలిసి వెళ్తారు. వాడి ఇంట్లో అడుగు పెట్టక ముందే మళ్ళీ జైలుకు వెళ్ళాలి. త్వరగా తవ్వండి అంటూ వాళ్ళు పాతిపెట్టిన ప్లేస్ లో తవ్వుతుంటే ఎంత తవ్వినా శ్రావణి కనిపించడం లేదు.
కరణ్ మనం ఇక్కడే పాతి పెట్టాం కదా, ఇంకా ఎందుకు కనిపించట్లేదు? నాకది అర్థం కావట్లేదు తారా అంటూ అనగానే విపుల్ కోపంగా చూస్తూ ఇక్కడే పాతి పెడితే ఎక్కడికి పోతుంది? అసలు ఇక్కడైనా లేదా అంటూ కోపంగా చూస్తున్నాడు విపుల్. విపుల్ కోపంగా చూడడం చూసి ఇద్దరు గుటికలు మింగుతున్నారు. చాక్లెట్ అంటూ హర్ష రావడం చూసి నివి బుడిబుడిగా పరిగెడుతూ హర్ష దగ్గరికి వెళ్తుంది. చాక్లెట్ నువ్వు వచ్చేసావా అంటూ హర్షను ముద్దులు పెట్టేస్తూ అడుగుతుంది నివి. హా, ఈ లిటిల్ కోసం రాకుండా ఉంటానా నాన్న అంటూ నివికి ముద్దు పెడతాడు. చిన్న మీరు ఇలానే ఉండండి, జానకి వచ్చి అబ్బాయి పక్క నిలబడు అంటూ జానకి నిలబెట్టి మహిని హారతి తీసుకురమ్మని చెప్పి ఇద్దరికి దిష్టి తీస్తాడు. తర్వాత అందరూ లోపలికి వెళ్తారు. జాను ఏంటి అంటూ తన రూమ్లోకి వస్తూనే వెనక నుండి హక్ చేసుకున్న జానకిని తన వైపుకి తిప్పుకొని తన కళ్ళలో జారుతున్న కన్నీళ్లను తుడుస్తూ తన తలతో జానకి తలను ఢీకొడుతూ ఏమైంది జాను ఇప్పుడు? అంతా బాగానే ఉంది కదా అంటూ తన చెంపను తుడుస్తూ అడుగుతాడు. చాలా భయమేసింది హర్ష గారు. ఈరోజు ఏమైనా కూడా తలుచుకోవడానికి భయంగా ఉంది. హా, నేను బెయిల్ మాత్రమే తీసుకుంటావనుకున్నా కానీ నీకు బ్రెయిన్ బానే ఉంది జాను. క్లేస్నే క్లోజ్ చేశావు. ఇది మీరిచ్చిన ధైర్యమే కదా హర్ష గారు. ఇప్పుడైనా అసలేం జరిగిందో చెప్పండి. షూ జాను అంటూ తనని బెడ్ మీద కూర్చోపెట్టి ఇప్పటికే నువ్వు చాలా ఫేస్ చేశావు, ఇంకా చాలా అమ్మడు. ఇంకా నువ్వు హ్యాపీగా మన పిల్లల సంగతి చూసుకో. ఇంకా టైం ఉంటే కాసేపు నన్ను కూడా చూసుకో జాను. అంతేకాని ఇవన్నీ ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు అంటూ తన బంప్ నిమురుతూ అది మన బేబీకి అంత మంచిది కాదు. నువ్వెంత పీస్ఫుల్ గా ఉంటే మంచిది. ఇంకా అన్నీ నేను చూసుకుంటాను కానీ అంటూ బంపై కిస్ చేస్తాడు. ఇద్దరి మధ్య ఇన్నాళ్ళ దూరం ఒకరి ప్రెషర్స్ ని ఒకరు కోరుకుంటుంటే జానకి ఒడిలో తలపెట్టి అలానే ఉంటాడు హర్ష. హర్ష అలా ఉండేసరికి జానకి హర్ష తల నిమురుతూ అలానే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. జానకి ఒడిలో తలపెట్టిన హర్ష కూడా ఈ 2 రోజుల నుంచి దూరం మర్చిపోతూ జానకి చేయి గట్టిగా పట్టుకుని కాసేపుడికి హాయిగా పడుకుంటాడు. జానకి బెడ్ మీద కూర్చొని ఉంటే హర్ష జానకి పక్కనే ఫ్లోర్ మీద కూర్చొని ఉంటే జానకి హర్షను పట్టుకొని పడుకోనుంది. హాయ్ హలో, వెల్కమ్ టు అలా కావేరిలో. ఇన్ని రోజులు నన్ను చాలా మిస్ అయ్యారు కదా, అందుకే నేనొచ్చేసాను. మీకోసమే వీడియో బ్లాగ్స్ తీసుకొచ్చేసాను. ఈరోజు మీకోసం ఫస్ట్ వీడియో చేసేస్తున్నా. ముందు మా జానకి కలగనలేదు కాబట్టి వాళ్ళతోనే స్టార్ట్ చేసేస్తాను. నివి నివి ఇలా రామ్మా, మన ఫ్యాన్స్ కి హాయ్ చెప్పు అంటూ నివి మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? ఎందుకు? అబ్బా చెప్పవే, మనం వీడియో బ్లాగ్ చేసుకుందాం. నీకు కావాలంటే నేను ఐస్ క్రీమ్ చేసి పెడతాను. అమ్మో నాకొద్దు. ఆ రోజు నువ్వు చేసిన ఐస్ క్రీమ్ తిని సాంబార్ నోరు ఇంకా తెరవలేదు కదా. అది ఐస్ క్రీమ్ పవర్ అనుకొని మైదా వేసేసానే. ఈసారి సరిగ్గా వేసిస్తాను చెప్పవే. అమ్మ చాక్లెట్ రూమ్ లోనే ఉన్నారు. నేను పిన్ని దగ్గరికి వెళ్ళాలి, వదులునానమ్మా అంటూ పరిగెడుతూ పారిపోతుంది నివి. అయ్యా, అయితే మనం వెళ్ళిపోవాలి అంటూ హర్ష రూమ్కి వస్తుంది. రూమ్ లోకి వచ్చేసరికి జానకి ఒక చెయ్యి హర్ష చేతిలో ఇంకో చెయ్యి హర్ష తలలో పెట్టి బెడ్ మీద జానకి కింద జానకి ఒళ్ళో హర్ష చూడగానే అలానే చూస్తూ ఉండిపోయింది. అబ్బా, ఇద్దరు భలే ఉన్నారు. చూస్తుంటే అలానే చూస్తుండాలనిపిస్తుంది. ముచ్చటగా ఉన్నారు. అయ్యో, మనమే చూస్తే ఎలా? ఇది వైరల్ చేసేస్తే మనకి ఇంకా లైకులే లైకులు, కామెంట్లే కామెంట్లు. అమ్మ కడుపులో పసిపాపలా భార్య ఒడిలో సేద తీరుతున్న భర్త. వారెవా, క్యాప్షన్ అదిరిపోయింది. వీళ్ళు లేస్తే నా పని చేసుకోనివ్వరు, నేను స్టార్ట్ చేసేయాలి అనుకుంటూ మొబైల్ తీసుకున్న కావేరి ఆంటీ చేతిలో ఫోన్లు ఎవరూ లాక్కోవడంతో కోపంగా పక్కకి చూస్తూ భయంగా చూస్తూ అక్కడున్న ఆనందరావుని చూసి మళ్ళీ ఆ రచ్చ మొదలు పెట్టేశావా? నిన్నెవరూ మార్చలేరే. చేసిన దారుణాలు దరిద్రాలు చాలు, పద పద. నీకు ఈ ఫోన్ ఇవ్వడమే పాపం అంటూ డోర్ క్లోజ్ చేస్తూ వాళ్ళని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు. ఈ పిచ్చితో విసిగించకు. వెళ్ళి ఆ పిచ్చి వంటలు బ్యూటీ టిప్స్ చేసుకో. ఏవండి, అవన్నీ చేసుకోమని చెప్పి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతే నేనేం కావాలి? నా ఫోన్ నాకు ఇచ్చేయండి. నిన్నెవరూ మార్చలేరు అంటూ ఫోన్ విసిరికొట్టి ఆనందరావు వెళ్ళగానే మీరు నా టాలెంట్ ని అవమానిస్తున్నారు. నేనేంటో మీకు త్వరలోనే చూపిస్తాను
అలా కావేరిలో ఈసారి నేను చేసేదానికి పిచ్చి పిచ్చిగా వీడియో బ్లాగ్స్ వచ్చేయాలి. సార్ కాఫీ తీసుకోండి. జానకి ఇప్పుడు కూడా నీకు పనులు అవసరమా? రెస్ట్ తీసుకోవచ్చు కదా. సార్ మీరు అదే మాట. ఇప్పుడు మీ అబ్బాయి వింటే నన్నింకా బెడ్ కూడా దిగనివ్వరు. చిన్న చిన్న పనులు చేస్తే మంచిదే సార్. మీరు కాఫీ తీసుకోండి. చిన్న ఎక్కడ జానకి? హర్ష గారు ఇంకెక్కడ? మార్నింగ్ అయితే ఆ జిమ్ రూమ్ లోనే కదా ఉండేది. అక్కడే ఉన్నారు. ఆయనకి జ్యూస్ అంటూ నివ్వికి కుస్తీ పడుతున్న మహిని చూసి, మహి దానికిచ్చేయి. అదేమన్నా చిన్నపిల్ల? నివ్వి పిన్నిని విసిగించకుండా తాగు. నువ్వు కాఫీ విశాల్కిచ్చేయి. మహి ఇంతకి ఎక్కడ ఉన్నాడు? ఏం చెప్పమంటావు అక్క? ఆయనకి బావగారికున్నంత మంచి బుద్ధులుండవు. ఇంకా బెడ్ దిగితే కదా. హా సర్లే, ఈ కాఫీ ఇచ్చేసి నువ్వు కూడా కాఫీ తాగు అంటూ 2 కప్స్ ఇస్తుంది. మహి ఆ కప్స్ తీసుకుని విశాల్ దగ్గరికి వెళ్తుంది. జానకి హర్ష కోసం వెళ్లేసరికి ట్రెడ్మిల్ మీద ట్రాక్ వేసుకొని బనియన్ మీద చెమటలు కక్కుతూ పరిగెడుతూ ఉన్నాడు. హర్షని అలా చూసిన జానకి అలా చూస్తూ ఉంది. జాను, ఏంటి వచ్చినప్పటి నుంచి అక్కడే ఉన్నావు? లోపలికి రావడానికి కూడా పర్మిషన్ కావాలా? నవ్వుతూ అడుగుతూ మెషిన్ ఆఫ్ చేసి నవ్వుతూ దిగుతాడు. మీ దగ్గరికి రావడానికి నాకేం ఎవరి పర్మిషన్ లేదు కానీ ఏంటి తెగ కష్టపడుతున్నారు? ఇంకెవరు చూడాలంట తమన్ని అంటూ మూతి తిప్పుతూ అడుగుతుంది జానకి. హర్ష జానకి అడిగిన దానికి చిన్నగా నవ్వుతూ, ఇన్ని రోజుల గ్యాప్ వచ్చింది కదా జాను, అయినా నీకు నన్ను ఇలా చూసి కుళ్ళే అంటూ జానకి పట్టుకొని తిప్పుతూ తన మీదకి లాక్కొని, అంత ఉడికిపోతుంటే నేనెలా ఉంటే ఏమైంది అంటూ అల్లరిగా జానకి మెడ మీద చిన్నగా కిస్ చేసి జానకి పైట చెంగుతో తన మొహాన్ని తుడుచుకుంటాడు. నాకెందుకులే కుళ్ళు హర్ష గారు, అయినా తమరికి ఒక 5 ఏళ్ల పాప ఉంటే ఇంకొకడు రేపో మాపో రెడీగా ఉన్నాడు. ఇంకా నాకెందుకు, మీరే అదంతా మర్చిపోయి ఇంకా కాలేజ్ కుర్రాడే అనుకుంటున్నారు. హా, కాలేజ్ కుర్రాడిలా ఉన్నానో లేదో నువ్వు లోపలికొస్తే చూపి చెప్పేస్తుంది నవ్వుతూ అంటాడు. అన్నిటికీ ఆన్సర్ బానే ఉన్నాయి అంటూ జ్యూస్ నోటికి అందిస్తూ నవ్వుతుంది. హర్షల్ సగం తాగేసి మళ్ళీ జానకికి తాపిస్తూ, నీకు తెలుసా ఈ ఎక్సర్సైజ్ జిమ్ అన్నీ కూడా వేస్ట్ అంట. జాను ఇలా చేయకుండా కూడా మనం స్లిమ్ గా ఉండొచ్చంట. ఆహా, దానికి మరేం చేయాలంట హర్ష గారు? అది నేను చెప్తేగా. గులాబీ రేకుల కన్నా లేతగా ఉన్న అమ్మాయి లిప్స్ కిస్ చేస్తే 120 క్యాలరీస్ బర్న్ అవుతాయట. అప్పుడు ఈ వర్కౌట్స్ ఏం అవసరం లేదు జాను. నేను ఇంత కష్టపడ్డం, నువ్వు నా కోసం ఇలా జ్యూసులు తీసుకొని రావడం అంతా కూడా అవసరం లేదు. అలా చేస్తే అప్పుడు 100 ఇయర్స్ అయినా హెల్దీగా ఉండొచ్చంట. రీసెంట్ సర్వేలో చెప్పారు. ఇప్పుడు నేను కూడా హెల్దీగా ఉండాలంటే ఇవన్నీ చేసి స్ట్రెయిన్ అవ్వడం అవసరం అంటావా? నీ పెదాలు కూడా లేత గులాబీ రేకుల్లా ఉంటాయి కదా జాను. అందుకే ఈ రోజు నుంచి నువ్వు నేను కలిసి మార్నింగ్ అండ్ నైట్ అలా అలా కిస్ చేసుకుంటున్నామంటే మనం క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఇంత కష్టపడకుండానే స్లిమ్ గా ఉండొచ్చు. ఏమంటావు జాను అంటూ జానకి ఫేస్ తన చేతిలోకి తీసుకుంటూ ఉంటే, హర్ష గారు మీ అల్లరి మళ్ళీ మొదలు పెట్టేశారా? మీరు ఇంత శ్రమ పడడం కంటే అదేం బెస్ట్. అదే చేసుకోండి హర్ష. మూతి మీద కొట్టి హర్షను విడిపించుకొని హర్ష టీషర్ట్ తన మీదకి వేసి త్వరగా బయటికి రండి అంటూ జానకి బయటికి వెళ్తుంటే, షూ చెప్తే అర్థం చేసుకోరు ఈ పెళ్ళాలు అని చిన్నగా నవ్వుతూ హర్ష బయటికి వస్తాడు జానకి వెనకే. ఏవండి అంటూ పిలిచిన పిలుపుకి ఆనందరావు తలెత్తి పైకి చూస్తూ సిగ్గుగా మెలికలు తిరుగుతున్న కావేరిని పైనుంచి కిందికి చూస్తూ, నీకేమైందే అలా తిరుగుతున్నావు? మెలికలు రోగమేమైనా వచ్చిందా అంటాడు ఆనందరావు. అబ్బా, మీరెప్పుడు ఇంతే జోకులు. నేనంటే ఎంత ప్రేమో. ఏవండి, నేను మీకు మరేమో మీకు నేను ఒక విషయం చెప్పాలండి. ఏంటండి? అదేదో త్వరగా చెప్పి చావండి. నిన్నిలా చూడలేకపోతున్నా. అబ్బా, మీరెప్పుడు ఇంతే. మరి నేను అది సరే, మీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా? ఆ, అబ్బాయి అయితే పైనే అంటూ వస్తున్న హర్షని చూపిస్తూ అదిగో వస్తున్నాడు. అమ్మాయి అమెరికాలో ఉంది. కావాలంటే వెళ్ళి చూసొచ్చేయ్. దానికి మెలికలు తిరగాల? షూ, నాకు సిగ్గేస్తుంది. నేను చెప్పలేను బాబు. చూపిస్తాను. చూపించేస్తున్నా అంటూ కావేరి ఆంటీ చెయ్యెత్తి ఒక వేలు ఎత్తి చూపిస్తూ తర్వాత ఇంకొకటి, ఆ పైన అలా 4 వేళ్లు చూపిస్తూ ఇప్పుడు 4th మంత్ అండి అంటూ సిగ్గుపడుతూ కావేరి ఆంటీ అంటుంది. ఆ మాట విన్న జానకి 2 అడుగులు వెనక్కి వేస్తూ
హర్షని బ్యాలెన్స్ చేసుకుని హర్ష వైపు చూస్తుంది. వాట్ అంటూ పెద్దగా అరుస్తూ పైకి లేస్తాడు ఆనందరావు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలండి, 4th మంత్ అంటూ సిగ్గుగా అంటుంది కావేరి ఆంటీ. మాకు తెలీదు అంటే అర్థం ఏంటి? నేనేమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? చెప్పండి, ఆ డెడ్ బాడీ ఎక్కడుంది? నాకు శ్రావణి శవం కావాలి అంటూ సీరియస్ గా అడుగుతాడు విపుల్. షూ, నువ్వు అడిగినా బెదిరించినా కూడా మేం చెప్పేది మాకు తెలిసిందే కదా. నిజంగానే ఆ రోజు శ్రావణిని ఇక్కడే పూడ్చిపెట్టాం. కానీ ఎలా మాయమైంది అనేది నాకు తెలియడం లేదు. కరణ్ చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. ఒకవేళ శ్రావణి దెయ్యమైందా? దెయ్యమైతే అమ్మో నాకు భయంగా ఉంది అంటూ తార భయంగా చూస్తూ అడుగుతుంది. ఏహే ఆపండి, ఇంకేం కాలంలో ఉన్నారు? ఇప్పుడు కూడా దెయ్యాలు భూతాలేంటి? శ్రావణి బాడీ ఇక్కడే పాతి పెట్టారంటే, ఇప్పుడు లేదు అంటే మీ తర్వాత ఎవరో తనని బయటకు తీసుండాలి. కాని వాళ్ళెవరు అంటూ ఆలోచనలో పడతాడు విపుల్. విపుల్, ఏమంటున్నావు? అక్కడ బాడీ లేదా? అలా అయితే చాలా ప్రాబ్లం కదా. మనం ఆ హర్షని ఏం చేయలేం. నువ్వింత కష్టపడింది అంతా కూడా వేస్ట్ అవుతుంది. ఇప్పుడేం చేయాలి అంటూ చిత్రంజన్ ఆలోచనలో పడతాడు. డాడీ, డోంట్ వరీ, అసలేం జరిగిందో నేను తెలుసుకుంటాను అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే కరణ్, తార ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఇద్దరి ఫీలింగ్ ఒక్కటే, ఇప్పుడు కొరువితో తలగొక్కున్నామా అన్నట్టు అంటూ అనుకుంటారు. ఈ విషయం ఎక్కడ బయటపడినా కూడా వీళ్ళు కూడా జైలు పాలు కాక తప్పదు అనేసి అర్థమైంది. ఇప్పుడేం చేయాలా అనేసి వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. వాట్ అంటూ కూర్చున్న వాడల్లా రివ్వున పైకి లేచి చాలా టెన్షన్ గా అడుగుతాడు ఆనందరావు. కావేరి ఆంటీ ఇచ్చిన షాక్ ఆ రేంజ్ లో ఉంటే మాట కూడా రాకుండా ఉన్నాడు. అబ్బా, మీరెప్పుడు ఇంతే, నన్ను మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇప్పుడు 4th మంత్ అండి అంటూ మెలిక తిరుగుతుంది కావేరి ఆంటీ. మహితో కలిసి వస్తున్న విషయాలు కూడా ఈ విషయం వినగానే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఉన్నాడు. హర్ష గారు, నేను చూస్తుంది వింటుంది అంతా నిజమేనా? మేడం గారు సార్తో ఏమన్నారో నేను అదే విన్నానా? సరిగ్గానే విన్నానా? కూసింత షాక్ గా అడుగుతుంది. జాను, నేను సేమ్ కండిషన్ లో ఉన్నాను. నన్నే నువ్వు అడిగితే నేనెవరిని అడగాలి? మా పిన్ని ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టుంది. హర్ష ఇదే నిజమైతే అప్పుడు పరిస్థితి ఏంటండి? ఏముంది, లిటిల్ కి తమ్ముడితో పాటు బాబాయ్ ఆర్ ఎల్స్ అత్త ఎవరొకరు వస్తారు నవ్వుతూ అంటాడు హర్ష. హర్ష గారు, మీకు నవ్వొస్తుందా? అక్కడ సార్ అలానే నిలబడ్డారు అంటూ జానకి ముందుకు వెళ్తుంటే జాను కేర్ఫుల్ అంటూ జానకి చేపట్టుకుని మెల్లిగా కిందికి తీసుకొని వస్తాడు. పెద్ద మేడం ఏమంటున్నారు? ఇప్పుడు 4th మంత్ అంటే మా సార్ త్వరలో మళ్ళీ అన్నయ్య అవుతున్నారా? ఇది మెడికల్ మిరాకిల్ అంటూ విశాల్ హర్షకి వెళ్లి కంగ్రాట్స్ చెప్తుంటే హర్ష విశాల్ చేయి గట్టిగా పట్టుకుంటూ, విశాలు కాస్త తట్టుకోనన్నా అంటూ డాడ్ అంటూ ఆనందరావుని పిలవగానే, వసై ఏం మాట్లాడుతున్నావే అంటూ ఆనందరావు అనగానే, డాడ్, పిన్ని ఫ్రాంకింగ్ మీద కూడా పడింది అంటూ నవ్వుతూ హర్ష అంటున్న మాటలకి, హే, ఇట్స్ ఏ ఫ్రాంక్, అందరూ ఫ్రాంక్ అయ్యారు. హర్ష నువ్వొక్కడివే నమ్మలేదు, అందరూ నమ్మేస్తారు. అరే ఓ సాంబా, వీడియో బాగా వచ్చిందా? మనం ఇప్పుడే అప్లోడ్ చేసుకోవాలి పద అంటూ కావేరి ఎగురుతూ అనగాని అదిరిపడుతున్న తన గుండెను అణిసి పట్టుకుంటూ జానకి డౌట్ లేదు, ఇది దాని వీడియో పిచ్చితో ఎప్పుడో నన్ను చంపినా చంపేస్తుంది. సార్ ఏంటో మాటలు, ఊరుకోండి. సార్, మహి కాస్త వాటర్ ఇవ్వమ్మా అంటూ అనగాని మహి తీసుకొచ్చి వాటర్ ఇస్తుంది. ఏవండి, నేను యాక్టింగ్ బాగా చేశాను కదా. నా యాక్టింగ్ చూసి అందరూ పడిపోయారు చూసారుగా. నా యాక్టింగ్ ఇంకోసారి నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తే ఊరుకునేది లేదు. అసలే ఇప్పుడు నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది. నేను అన్నీ చేసేసాను, ఇంకా షార్ట్ ఫిల్మ్ బ్యాలెన్స్. అది చేసి తర్వాత బిగ్ స్క్రీన్ ఫిల్మ్ మీద ఫిల్మ్ చేసేసి ఆస్కార్ తీసేసుకుంటాను. నా ఐడియా బాగుంది కదా. నువ్వు నీ చెత్త ఐడియా నన్ను చంపేయాలనుకున్నావా? కోడలు, అల్లుడు, మనవడు, మనవరాలు వచ్చి ఇప్పుడు కోడలు కడుపుతో ఉంటే వచ్చి 4th మంత్ నీ ధైర్యానికి చెప్పుకోవచ్చే. హాహా, యాక్టింగ్ అంటే అదే అండి. చూసారా నా యాక్టింగ్, అందరూ నమ్మేశారు. అయినా నేను 4th మంత్ అన్నాను కానీ నాకని చెప్పానా ఏంటి? ఇది 4th మంత్ అన్నాను. ఏంటో ఈ పాడులోకం నిజం చెప్పినా అర్థం చేసుకోదు. మీరు మాత్రం నిజాన్ని చూడండి. విత్ మీ సైనింగ్ ఆఫ్. అలా కావేరిలో. ఒసేయ్ అంటూ ఆనందరావు రావడం చూసి, అమ్మో నేను చంపు అంటూ
కావేరి ఆంటీ బయటికి పరుగు పెట్టింది. వాళ్ళని అలా చూసిన ఆ ఇంట్లో చాలా రోజుల తర్వాత ఆపకుండా నవ్వులు విరిశాయి. అక్క, ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంటూ మహి కాస్త ఇబ్బందిగా అడుగుతుంటే, ఎప్పుడేం జరగాలో మాకు తెలుసు మహి. పెళ్ళైనా కూడా ఇంకా దూరంగా ఉండకూడదు. అయినా హర్ష గారు ఉన్నారు కదా, అంతా చూసుకుంటారు. పెళ్ళైందే కానీ మీకు ఎలాంటి ముచ్చట జరగలేదు. ఇప్పుడు కూడా అలానే ఉంటే ఎలా చెప్పు? మీ పెళ్లి చేసే బాధ్యత తీసుకున్న వాళ్ళం. మిగతా అన్ని కూడా మా బాధ్యతే కదా. సార్, నాకు ఈ పంచి అలవాటు లేదు సార్. వద్దు సార్. హా విశాలు, ఆడపిల్లల ఈ తిరగడం ఏంటయ్యా? ఫస్ట్ నైట్ అంటే ఇదంతా అవసరం. కావాలంటే రూమ్ లోకి వెళ్ళాక నీకు నచ్చినట్టు ఉండు. మొత్తానికి పెళ్లి నుంచి ఫస్ట్ నైట్ దాకా వచ్చావు. ఇదంతా కూడా మీ వల్లే కదా సార్. కానీ ఈ టైంలో అవసరమా? మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు అంటూ విశాల్ నలుగుతుంటే, విశాలు, ఇంకా ఎక్కడున్నావయ్యా? నువ్వు చాలా మారాలి. లైఫ్ లో అన్నీ ఉంటేనే దాన్ని కంప్లీట్ లైఫ్ అంటారు. ఇలా ప్రాబ్లమ్స్ వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి. దేని దారి దాందే. మన ప్రాబ్లమ్స్ బయట వరకే. ఒక్కసారి ఇంట్లోకి వచ్చిన తర్వాత అక్కడ మన కోసం ఉండే వాళ్ళ కోసం ఆలోచించాలి. తమ్ముడునా తమ్ముడే, పేకాట పేకాటే. అదన్నమాట విషయం. హర్ష గారు ఏంటి ఏదో క్లాస్ చెప్తున్నట్టున్నారు? జానకి నవ్వుతూ హర్షని అడుగుతుంది. హా, అవును జాను. ఫస్ట్ నైట్ కి ట్రిప్స్ అడిగితే మన అనుభవాన్ని కాస్త రంగరించి చెప్తున్నా అంటూ చిన్నగా అంటున్న హర్ష లో వాయిస్ కి జానకి హర్ష నడుము మీద చిన్నగా గిల్లి కళ్ళతోనే చిరుకోపంగా చూసి టైం అవుతుంది అంటూ జానకి బయటికి వెళ్ళిపోతుంది. హర్ష జానకి చూపుకి ప్రేమగా జానకి వైపు చూసి కొంటగా నవ్వుతాడు. హర్ష సార్, జానకి మేడం చెవిలో ఏం చెప్పారు? హా, కూర్చో, మార్నింగ్ వరకు చెప్తూ ఉంటాను. ఈరోజు ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయితే మళ్ళీ 1 ఇయర్ దాకా నీకు ముహూర్తం లేదు అంతవరకు. సార్, పర్లేదు విశాలు, మనం డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. వద్దు సార్ అంటున్న విశాల్ మాటలకి నవ్వేస్తూ ఇద్దరు బయటకు వచ్చేస్తారు. విశాల్ నేరుగా వాళ్ళ రూమ్ కి వెళ్లేసరికి ఆ రూమ్ మొత్తం కూడా అలంకరించి చూసి కాస్త టెన్షన్ పడుతూ మహి కోసం వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే మహి పాల గ్లాస్తో లోపలికి వచ్చేసరికి అన్నీ మర్చిపోయి మహిని అలా చూస్తూ ఉండిపోయాడు. పాల గ్లాస్ ముందుకు పెడుతూ మహి గాజులు కదిపించగానే ఆ సౌండ్ కి తేరుకొని గ్లాస్ తీసుకొని పాలు మొత్తం తాగేస్తాడు. విశాల్ వైపు కోపంగా చూస్తూ పాలు మొత్తం తాగేస్తే నేనేం తాగాలి? చిరుకోపంగా అడుగుతుంది. సారీ, నేనిలా చూసి ఏం చేస్తున్నానో, ఎంత తాగుతున్నానో కూడా మర్చిపోయాను. ఈ పాలు పంచుకోకపోతే ఏంటి? మురిపాలు పంచుకుందాం అంటూ మహిని చేతిలోకి తీసుకొని బెడ్ పై పడేస్తూ మహి పక్కకి చేరిపోతాడు విశాల్. మహి మొహాన్ని చేతిలోకి తీసుకొని ముద్దుల వర్షం కురిపిస్తూ అచ్చేదనంగా ఉన్న తమ వస్త్రాలు ఒక్కొక్కటిగా వాళ్లకు దూరం అవుతుంటే ఇద్దరు ఒక్కటవుతూ కొత్త జీవితంలోకి అడుగు పెట్టేస్తారు. జాను, ఈ జ్యూస్ తాగు అంటూ హర్ష ఇస్తున్న జ్యూస్ గ్లాస్ చూస్తూ, హర్ష గారు ఇప్పుడే కదా పాలు తాగింది, నా వల్ల కాదండి. షూ, అలా అంటే ఎలా జాను? ఈ రోజు నువ్వు చాలా అలసటగా కనిపిస్తున్నావు. ఇన్ని రోజులు కూడా నువ్వు డైట్ అస్సలు ఫాలో అయ్యుండవు. అదేం కుదరదు అంటూ జానకికి ఛాన్స్ ఇవ్వకుండా తాగించడం మొదలు పెడతాడు. హాహా, మాట్లాడే ఛాన్స్ లేకుండా ఉండేసరికి గ్లాస్ మొత్తం తాగేస్తుంది తప్పక. హర్ష భుజం మీద కొడుతూ, హర్ష గారు, ఈ రోజుకి చాలు చాలు, గ్యాప్ లేదు ప్లీజ్ అంటూ జానకి అంటుంటే, ఓకే, ఈ రోజుకి ఇంక ఇవ్వంలే అంటూ జానకి చే పట్టుకుని గార్డెన్లోకి తీసుకెళ్లి కాసేపు నడిపిస్తున్నాడు. హర్ష గారు, ఇంక చాలు, నా వల్ల కాదు అంటూ జానకి అనగానే సరే పడుకుందామా అంటూ హర్ష అనగానే, హా, కాసేపు కూర్చుందామంటూ అక్కడే ఉన్న బెంచ్ చూపిస్తూ అనగానే జానకిని తీసుకుని వెళ్లి అక్కడే కూర్చోపెడతాడు. హర్ష గారు, జాను, నేనిప్పుడు ఏం అడగాలనుకుంటున్నానో మీకు బాగా తెలుసు కదా. ఇప్పుడన్నా నాకు నిజం చెప్పండి హర్ష గారు, అసలేం జరిగింది? శ్రావణి అసలు ప్రాణాలతోనే ఉందా లేదా అంటూ జానకి అంటున్న మాటలకి హర్ష జానకిని దగ్గరికి తీసుకొని తన భుజాల చుట్టూ చేతులేస్తూ, శ్రావణికి ఏమైందో నాకు కూడా తెలియదు జాను, కానీ తను ప్రాణాలతో ఉంటే ఈ పాటికి మళ్ళీ ఏదో ఒకటి చేసేది, కానీ చేయలేదంటే శ్రావణి ప్రాణాలతో లేదని అర్థం. 10 డేస్ బ్యాక్ శ్రావణి నాకు ఓ అన్నోన్ నుంచి కాల్ వచ్చింది.
ఆ కాల్ చేసింది శ్రావణి. మరి నెక్స్ట్ అసలు శ్రావణికి ఏం జరిగింది? హర్షకి కాల్ చేసి శ్రావణి ఏం చెప్పింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. మరి ఈ రోజు వీడియో ఎలా ఉంది అనేది ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే ఈవినింగ్ వీడియోస్ కూడా రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.